అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నీవు నా అనుగ్రహం చే లభించిన దివ్యగతిని గంధమాదన పుణ్య బదర్యాశ్రమమునకు అరుగుము. పవిత్ర నరనారాయణ స్థానమందు కలదు. నాపై మనసు నిలిచి అక్కడ నా అనుగ్రహమున సిద్ధినందదవు. నేను ఈ కులమును ఉపసంహరించి స్వర్గమునకు వత్తును. నే విడిచిన ద్వారకను సముద్రుడు ముంచివేయును. నా నివాస సౌధం ఒక్కటి మాత్రం నా వల్ని భయమున ముంచడు. భక్తహితము కోరి నేనక్కడ సన్నిహితుడనయ్యదను అనవిని ఉద్ధవుడు కేశవానుమోదితుడై సత్వరం నరనారాయణ స్థానమైన బదరీ తపోవనమునకు వెళ్ళెను. అవ్వల యాదవులెల్లరూ శీఘ్రములైన రథములెక్కి బలరామకృష్ణులతో ప్రభాస తీర్థమునకు వెళ్ళిరి. కకురాంధక వృష్ణి వంశముల వారు అందరూ వాసుదేవ ప్రచోదన చే తెగ త్రావిరి. అట్లు త్రావి ఒండరులో సంభాషణ ఒదివిన ప్రేలుడు అను కట్టెలను గనగన మండు కలహాగ్ని సర్వనాశకం పుట్టెను అనవిని వారి వారి వంతు వారు వారు అనుభవించుచుండ వారికే నిమిత్తమును కలహమును పుట్టెను. సంఘర్షణలు ఎందులకయ్యను అది నాకు తెలుపుము అన పరాశరుడు ఇట్లనెను. నా అన్నం రుచిగా ఉన్నది, నీవు తిను. నా అన్నం రుచి పచి లేనిదని యాదవులలో ఒండరులకు మృష్టామృష్ట నిమిత్తమైన కథ సాగను. దానవారికి సంఘర్షణ కయ్యము ఆరంభమైనది. అంతటా కోపంచే గుడ్లు ఎర్రపడ ఒండరులు తారశీలి ఆయుధములచే బాదుకొనజొచ్చిరి. వారిని ఆ కలహమునకు దైవమే బలాత్కరించినది. ఆయుధములన్నీ అయిన తర్వాత దాపున ఉన్న తుంగను పట్టుకొనిరి. అది చేపట్టగానే అది వజ్రాయుధమైనట్లు కానవచ్చెను. దానిచే దారుణమైన ఆ పోరు ప్రద్యుమ్న సాంబ ప్రముఖులు కృతవర్మ సాత్యకి అనిరుద్ధాదులు పృథువు విపృథువు చారువర్మ చారుకుడు అక్రూరాదులు ఒకరినొకరు తుంగగడ్డి రూపంలైన వజ్రములచే కొట్టుకొనిరి. హరివారిని ఆ పెనుగాని వారు అతన్ని శత్రువులకు సహాయుడని భావించి పరస్పరం ఇంకనూ బాదుకొనిరి. అది గని కృష్ణుడు కుపితుడై తుంగను గుప్పిట పట్టినంత అదియు లోహమయమైన ముసలమయ్యను. ఆతతాయులైన యాదవులనతడు దానిచే బాధెను. తక్కిన వారును బాదుకొనిరి. అవ్వల చక్రాయుధిని అరధము దారుకుడు చూచుచుండగానే గుర్రములతో సాగరమున పడెను. చక్రము గద సాంగము అమ్ముల పొది శంఖము ఖడ్గమును హరికి ప్రదక్షిణ చేసి ఆదిత్య మండల మార్గమునకు ఎగినవి. ఒక్క క్షణంలో యాదవులలో కృష్ణుడు దారుకుడు తప్ప కొట్టబడిన వాడొక్కడూ లేడు. ఆ ఇద్దరు అడుగులు వేసుకొని చూచని వృక్షం మొదలున్న బలరాముని చూచిరి. ఆయన ముఖం నుండి ఒక్క మహాసర్పం వెలువడుచున్నట్లునూ కాంచిరి. పెద్ద పడగగల ఆ పాము అట్లు అతని మోహం వెడలి సిద్ధులు నాగులో పూజింప సముద్రమును జొచ్చెను. సముద్రుడు అర్ఘ్యమును కొని బలరాముడికి ఎదురుగా అయ్యెను. అటు పిమ్మట నాగులచే అర్చించబడుచు హలి నీటిలోకి వెళ్ళెను. బలరామ నిర్యాణమును గాంచి హరి దారుకునితో నీవి వార్త ఎల్ల వాసుదేవునికి ఉగ్రసేనునికి చెప్పుము. బలభద్రుడిని నిర్యాణము యాదవకుల క్షయము ఎరిగించము. నేనును యోగ సమాధి నిలిచి కలేబరం విడిచెదను. ద్వారకావాసులకును నాహకుని ఈ నగరం నెల్లా సముద్రుడు ముంచివేయును. కావున మీరందరూ అర్జునుని రాకకు ఎదురు చూడుడు. అతడిటకు వచ్చి నిష్క్రమించిన తర్వాత మీరు ద్వారకానగరం మధ్యమందు ఉండరాదు. అతనితో అతడు ఎటకేగును అచ్చటికి మీరును ఏగుడు అని చెప్పుము. నీవేగి నా మాటగా అర్జునునికి నా భార్యావర్గమును యథాశక్తి కాపాడవలనని చెప్పుము. నీవును అర్జునునితో ద్వారవతి అందలి జనములను కొని జనము. వజ్రుడును రాజు కాగలడు. ఇది విని దారుకుడు మరి కృష్ణునికి మొక్కి పలుమార్లు ప్రదక్షిణం చేసి ఆ చెప్పినట్టు ద్వారకకేగి అర్జునునికి ఆ మాటలు విన్నవించను. వజ్రుని కొని వచ్చి రాజు గావించను. భగవంతుడగు గోవిందుడు వాసుదేవాత్మకమైన పరబ్రహ్మమును తన యందు ఆరోపించుకొని సర్వభూతముల యందు ధారణ చేసెను. నిష్ప్రపంచమగు ఆత్మయందు ఆత్మను సంయోజించి తుర్యావస్థాత్మకుడై ఆ పురుషోత్తముడు శయనించెను. దూర్వాస మహర్షి మున్నేమి పలికెను ఆ మాటను గౌరవిస్తూ తన పాదమును మోకాలిపై ఉంచి యోగ సమాధి స్థితుడు అయ్యను. జరసుడు అను బోయ ముసలము యొక్క అవశేషమైన లోహబాణమును తోమరమును జతచేసి ఏతించను. వాడు హరిపాదమును మృగపాదమట్లున్న దాన్ని అల్లంత దూరం నుండి చూసి ఆ తోమరముతో ఆ పాదతలమును గురిచేసి కొట్టెను. అటుపై అక్కడ వారు చతుర్బాహుధారి అయిన విష్ణువును దర్శించెను. ఆయనకు మరియు ప్రణతి చేసి దయ చూడమని మరీ పలికెను. ఇది ఒక లేడీ అనుకొని తెలియక కొట్టి తిని నా పాపంచే దగ్ధుడనగుచున్న నన్ను క్షమించవలను రక్షించవలనని వాడు వేడుకొనెను. అంతటా భగవంతుడు నీకు అనుమాత్రమేని భయము వలదు లుబ్ధక. నా అనుగ్రహం చే నీవు దేవతావాసమగ స్వర్గమునకు వెళ్ళము అనెను. ఆ మాట పలికినదే తడవగా అరుదించిన విమానం ఎక్కి ఆ హరి ప్రసాదమున ఆ బోయ స్వర్గమునకు వెళ్ళను. వాడటు పోయినంత కృష్ణ భగవానుడు తన బ్రహ్మభూతమును అవ్యయమును అచింత్యమును అమలమును వాసుదేవమయమును అజమును అమరమును అప్రమేయమును అఖిలాత్మకము అయిన తన విష్ణుతత్వమునందు ఆత్మను సంయోజించి దశాత్రయమును దాటి మానుష దేహం త్యజించెను.
పరీక్షిత్తుని పట్టాభిషేకము. శ్రీ పరాశరుడు ఇట్ల నేను అర్జునుడు బలరామకృష్ణ శరీరంలో చూసి సంస్కారం గావించను. మరియంగల అందరికను క్రమంగా అంతిమ సంస్కారములు చేశాను. రుక్మిణి మొదలుగా గల అష్టమహిషులు కృష్ణ శరీరంను కౌగలించుకుని అగ్నిప్రవేశం చేసిరి. రేవతి బలరామ దేహము కౌగలించి ప్రజ్వలదగ్నిలో జొచ్చెను. ఆమె తాకినంత అగ్ని ఆనందభరితుడై చల్లనయ్యను. అది విని ఉగ్రసేనుడు, వసుదేవుడు, దేవకి, రోహిణియు అగ్నిని చొచ్చిరి. అర్జునుడు ప్రేతకృత్యం ఎల్లరకు యథావిధి గావించి తక్కిన జనమును కొని వజ్రుని వెంట నిడుకొని బయలుదేరను. ద్వారవతి నుండి వెడలిన వేల కొలదిగా గల శ్రీకృష్ణుని భార్యలు వ్రజని పురజనమును కాపాడుచు అల్లనే ఎగెను. కృష్ణుడు మర్త్యలోకం వేడినంతనే సుధర్మాను ఇంద్రసభయు పారిజాతమును స్వర్గమును చేరను. ఏ దినమున హరి దివమున కెరిగెనో ఆనాడు నల్లని మేనివాడు బలీయుడు అయిన కలి అవనికి దిగెను. మహోదధి శూన్యమైపోయిన ఆ ద్వారకా నగరమును ముంచివేశను. వాసుదేవ మందిరం ఒక్కదాన్ని మాత్రం ముంచడయ్యను. ఓ బ్రహ్మణ్యుడా వినుము. ఇప్పటికీ సముద్రుడు ఆ నగరంను ఆక్రమించలేకున్నాడు. అక్కడ అవ్యయుడకు కృష్ణ భగవానుడు నిత్య సన్నిహితుడై ఉన్నాడు. ఆ స్థానం సర్వపాతక నాశనం, మహాపుణ్యము, విష్ణుశ్రీ సంపన్నము. దర్శనం చేసినంతనే పాపం పోవును. ద్వారకావాసులకు అందరికీ అర్జునుడు బహుధాన్య ధన సమృద్ధమైన పంచనతమను దేశమంతా ఉనికి ఏర్పరచను. అటు మీద విల్లోపిని ఒక్కడు పార్థుడు విధవలైన స్త్రీలను కొనిపోవుట చూసి దొంగలకు ఆశపుడమను. ఆ పాపకర్మలు ఒండర్లు కలిసి మిగుల పొగరెక్కిన వారి ఇడుగో ఒక్కడు అర్జునుడు విగతభర్తృకమైన స్త్రీ జనమును గుణమనై అతిక్రమించుకొని పోవుచున్నాడు. చీచి, మీ బలం ఏపాటిది? భీష్మ, ద్రోణ, జయద్రథులను కర్ణుని చంపి పొగరెక్కి పల్లెటూరి వారమకు మన బలం ఎరగకున్నాడు. కర్ర చేకొన్న మనల్ని చూసి దుర్మతి వీడుతాడు. ధనుష్పాణ్ణి నేను మేట విలకాడునని మనల్ని అందరినీ అవమానించుచున్నాడు. ఇందులోకి మనకి ఈ పొడవి చేతులని ఆ దొంగలు కర్రలు కొని మట్టి ఇటుకలు కొని వేల కొలది మంది ఆ విధవాజనంపై పరివెత్తిరి. అది చూసి అర్జునుడు ఆ అభీర్లను చూసి నవ్వుచూనే, ధర్మజ్ఞానహీనులు మీరు బ్రతుకు తొలుతురేని మరలిపొండు అనెను. అతని మాటను ఈసడించి వాడు ధనమును కృష్ణుని భార్యలైన స్త్రీధనమునకు కాజేసిరి. అంత అర్జునుడు యుద్ధంలో వమ్మగాని గాంధీవం చేయకొని ఎక్కడ పోనెను. కానీ అది చేయలేకపోయే. అతి కష్టం మీద ఎక్కడను కానీ అది అప్పుడే శిథిలమైపోయెను. అటుపై ఎంత ఆలోచించిన అస్త్రములు జ్ఞాపకం రావయ్యనో ఈసుకొని ఆ అభీర్లపై బాణములు విసరను. అవి వారి చర్మమును చించినవి అంతే. అగ్నిదేవుడిచ్చిన అక్షయ బాణములు అవి కూడా కృష్ణుడు లేనందున అయ్యాల కాపర్లతో పోరుడ క్షయం నందను. అప్పుడు కౌంతేయుడు, ఇంతకు ముందు నా బలమది అంతయు కృష్ణుడిదే. దానిని సర్పరాజులను బాణజాలములను కూల్చితిని అని అతడు రెప్పవేసినంతలో ఆ మృత్యులు ఆ భీర్ల అంగనామన్లు యథేచ్ఛగా లాగికొని పోయిరి. కొందరు ఆరువాండ్రు పారిపోయిరి. ఆ మీద అమ్ములవమ్మ పోగా అర్జునుడు వింటికొప్పున ఆ దొంగలను కొట్టెను. ఆ దెబ్బలను గని వారు పరిహసించిరి. అతడు చూచుచుండగానే ఆ మ్లేచ్ఛలు వృష్ణ్యంగద స్త్రీ జనములను అంతనూ కొనిపోయిరి. అందుకు జయశీలి అర్జునుడు ఎంత కష్టమని దుఃఖించి, ఆహా, భగవంతునిచే నేనిట్లో బలము హరింపబడిన వాడనైతినని భోరున ఏడ్చెను. అదే విల్లు, అవే అమ్ములు, అదే రథం, అవే గుర్రములు, అవి ఎల్లను ఆ మహాత్ముని లేముని ఒక్క అడుగున ఆ శ్రోత్రియుని ఇచ్చిన దానం వలె అణగారిపోయెను. ఆహా, దైవం ఎంత బలవంతమైనది! అసమర్థమైన నీచవర్గమునకు కూడా ఆ జయం కూర్చున్నది. అవే బాహువులు, అదే గుప్పులి స్థానం, అదే ఆ అర్జునుడినే నేను. పుణ్యం లేమి అయిన ఎడల అతడు లేమిచే సర్వము అసారమైపోయినది. నాకు అర్జునత్వం, భీమునికి భీమత్వం నిక్కంగా అతడు చేసినదే. అతడు లేమి అభీర్లచే రధిక శ్రేష్ఠుడని నేను ఓటుపడితిని. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.